కొంపదీసి వాడైతే కాదు కదా? అతనే కిట్టు అంటే. రా కిట్టు. నాకైతే ఆ గ్రూప్ ఫోటో చావు డప్పులు డాన్స్ వేసే బ్యాచ్ లా అనిపిస్తుంది. ఇక నువ్వు నోరు బంద్ చేయి పెద్దరాజు. ఆ, ఓకే మావయ్య. రా కిట్టు. నమస్కారం అండి. వేదవతి గారు, మీ కొడుకు కిట్టు, మీ అమ్మా నాన్నలు. నా పేరు నాగయ్య అండి. వీడిని మీ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి నా పెళ్ళానికి మనసు రాక ఇంటి దగ్గరే ఉండిపోయింది. మీ కొడుకని తెలియకపోయినా చిన్నప్పటి నుంచి మహారాజులా పెంచానండి. అందుకు తగ్గ ప్రతిఫలం మీకు దక్కబోతుంది కదా. 50 లక్షలంటే మాటలా? అనవసరంగా 50 అడిగాను. 1 కోటి అడిగినా బాగుండేది. సముద్రాల అవతల ఉన్న సంవత్సరాలు గడిచిన బిడ్డ తల్లిని చేరక తప్పదు. ఇంతకాలానికి నా గర్భశోకం ఆనందంగా మారింది. ఒక్కసారి అమ్మా అని పిలువు నాన్న. అమ్మా, కిట్టు, నాన్న, నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపించలేదు. నీ పిలుపుకి చాలా కాలం దూరం అయ్యాను. ఇంక మీరేం బాధపడకండమ్మా. నేనొచ్చేసాను కదా. రోజుకి 100 సార్లు అమ్మా, నాన్న అని పిలుస్తూనే ఉంటాను. అమ్మా, ముందు హారతిచ్చి లోపలికి తీసుకువెళ్దాం, తర్వాత పరిచయాలు చేసుకుందాం. రా నాన్నా. పద బాబు, రా. పద. కొడికాలు పెట్టి లోపలికి రా నాన్నా. కొంప కాస్ట్లీగా ఉంది, బ్యాచ్ గట్టిగా ఉంది. మనకు బాగా వర్కౌట్ అవ్వాలి. కాలు గాల్లోకి లేపి ఆగిపోయావేంటి? అంతా మంచి జరగాలని పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాను. జై పెద్దమ్మ తల్లి. అత్తా, కిట్టు బావన అందరికీ మీరు పరిచయం చేస్తారా, నన్ను పరిచయం చేయమంటారా? నేను చేస్తానులే. సరే, చేయండి. నన్న కిట్టు, అదిగో అది నీ పెద్దక్క, పేరు వసంత. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. ఆయన పెద్దిరాజు, మీ బావ. అందరితో పోల్చుకుంటే బావ మాత్రం దసరా బుల్లోలా ఉన్నాడు. మనం తగ్గేదేలే బామర్దే. అవును బావా, నన్ను చూడ్డానికి వచ్చావా?
లేదు బామర్ది, మనదే ఎల్లరికం. అవునా? అది కావ్య వాళ్ళ కూతురు. హాయ్ మావయ్య. హాయ్ రా. వాడు రాధాకృష్ణ, మీ అన్నయ్య. అన్నయ్య 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 అన్నయ్య, మిస్ యూ అన్నయ్య. మిస్ యూ టు తమ్ముడు. నేను లావణ్య, మీ వదినను. నమస్తే వదిన. నమస్తే. మరి వాళ్ళెవరు? పక్కింటి వాళ్ళు. పక్కింటి వాళ్ళ? ఇంతకు ముందు మన ఇంటి వాళ్ళు, ఇప్పుడు పక్కింటి వాళ్ళు బామర్ది. అర్థం కాలేదు బావా. వీళ్ళు చిన్న కొడుకు కోడలు కదా. మేలు చేసిన వారి గురించి చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నారు. ఇది చాలా దారుణం. ఎవరు పరిచయం చేసినా చేయకపోయినా నా అన్నయ్యను నేను పరిచయం చేసుకుంటాను. అన్నయ్య, నా పేరు శ్రీకర్. ఈమె అవని, నా భార్య. లవ్ యూ తమ్ముడు. లవ్ యూ అన్నయ్య. అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. చెప్పు తమ్ముడు. 25 ఏళ్ల తరువాత ఈరోజు నువ్వు మా అందరి ముందుకు వచ్చావంటే అందుకు కారణం ఇద్దరు. ఒకరు మన కులగురువు గారు, 2 అవని. అవునా? అవునన్నయ్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ క్రెడిట్ అంతా అవనికే దక్కాలి. ఎందుకంటే నీ గురించి తెలుసుకోవడానికి చాలా అడ్వెంచర్స్ చేసింది. చివరికి నీ వివరాలు తెలుసుకొని నిన్ను రప్పించగలిగింది. ఈ విషయంలో మాత్రం అవనమ్మని చాలా అభినందించాలి. చాలా కష్టపడింది. నా కష్టాన్ని మీరైనా గుర్తించారు, అందుకు చాలా సంతోషం. గుర్తించాల్సిన సమయంలో గుర్తిస్తాం. కాని కొందరు ఆ గుర్తింపుకి నోచుకునే అర్హత కూడా కలిగుండరు. మీరు మాట్లాడే విధానాన్ని ఏమంటారో తెలుసా అత్తయ్య? ఏరు దాటాక తెప్ప తగలబెట్టడం అని అంటారు. మీరేదేదో మాట్లాడుకుంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అదేదో మాకిస్తామన్నది ఇచ్చేస్తే మేం బయలుదేరతాం. 50 రెడీగా ఉందిలేండి, మీరేం కంగారు పడకండి. మీరు అడిగిన ఏర్పాటు చేశాంలేండి. మన ఇల్లు ఎలా ఉంది నాన్న? అదిరిపోయింది నాన్న. బామర్ది, బావా, నాదో చిన్న అనుమానం. అడుక్కో బావా. అడుక్కో అనకూడదు, అడుగు బావా అనాలి. అడుగు బావా. ముఠా మేస్త్రిలా ఈ గెటప్ ఏంటి? బస్తీలో మరి ఇలాగే ఉంటాం కదా బావా. రేయ్, ఇక్కడికి వస్తున్నావు కదరా, అప్పటికైనా మార్చాలి కదా. అవును తమ్ముడు, బయట ఎవరైనా చూసుంటే మనకెంత అవమానం. ఇప్పటి వరకు నేను ఎలా బతికానో మీకు తెలియజేయడానికే ఇలా వచ్చాను. ఇప్పుడేదో నేను ధనవంతుల బిడ్డనని తెలియగానే సూటు బూట్ వేసుకొని వస్తే బాగుండదు కదక్క. అసలే చీటింగ్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు నన్ను ఇలా రిసీవ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని ఇలా వచ్చేసాను అంతే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి నిజాయితీరా బాబు నీది. నీ నిజాయితీకి దండేసి దండం పెట్టాలి. అత్తయ్య, అందర్నీ పరిచయం చేశారు, కిట్టూకి అసలైన క్యారెక్టర్ని పరిచయం చేయరా? పాపం ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు నిన్న కిట్టు మామయ్య ఫోటో అయినా తీసుకొచ్చుంటే బాగుండేది, తనకి కాస్త టెన్షన్ తగ్గుండేది. నేను అంత ఆలోచించుకునేంత సమయం మీరు నాకెక్కడిచ్చారు? నన్ను ఎవరైనా మాట్లాడనిచ్చారా? తొందరగా తీసుకురాకపోతే
ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్టు మాట్లాడారు కదా. 50 లక్షలు అడిగానన్న ఒళ్ళుమంట ఇంకా తగ్గినట్లేదు నా మరదలకి. వసంత, మీరందరూ వెళ్ళి నిహారికని తీసుకురండి. సరే అమ్మా. పెద్దడా మనం కూడా వెళ్దాం పద. సరే పద. నిహారిక పేరు బాగుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటున్నారు, మనకి ఏమవుతుందో. వచ్చాడా? నా కాబోయే వాడు వచ్చాడా? నా పక్కన సూట్ అయ్యేలా సూటు బూటు వేసుకుని వచ్చాడా? నాకంటే హైట్ గా, నాకంటే ఫెయిర్ గా, ముఖ్యంగా శ్రీకర్ గారి కంటే బాగున్నాడా? చెప్పండి, అబ్బా తొందరగా చెప్పండి. నన్ను చేసుకోబోయేవాడు ఎలా ఉన్నాడు? ఉన్నది ఉన్నట్టు, మేం చూసింది చూసినట్టు చెప్పమంటావా? చెప్పండి పెద్దిరాజు గారు. పిట్టల దొరలా ఉన్నాడు. అదేంటి పెద్దిరాజు గారు అంత మాట అనేశారు? నేనేం కామెడీలు చేయడం లేదమ్మా, నిజమే చెప్పాను. కావాలంటే వెళ్ళినాడు. మీ తమ్ముడు అంత బాలేడా వసంత గారు? బానే ఉన్నాడు నిహారిక, కాకపోతే ఎవ్వరూ అబద్ధం చెప్పకుండా గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పండి. నువ్వు మరీ భయపెట్టకు బావా. నిహారిక, నువ్వేం టెన్షన్ పడకు. మా వాడు కొంచెం రఫ్గా ఉన్నాడు, మాట కొంచెం నాటుగా ఉంది అంతే. నువ్వు ఊహించినట్టు డ్రెస్సింగ్ స్టైల్ అయితే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మట్టిలో ఉన్న బొమ్మలా ఉన్నాడు. దాన్ని బయటికి తీసి బాగా తోమి శుభ్రంగా కడుక్కోవాలి. అవన్నీ జరగడానికి కొంచెం టైం పడుతుందంతే. ఎలా ఉన్నా నీ గ్రిప్లో పెట్టుకుని ఈ ఇంటి కోడలిగా చలామణి కావాలి అనే కదా నీ ఆశ? ముందు నుంచి అదే విధంగా ప్రిపేర్డ్గా ఉన్నావు కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? అలా అని కాకి ముక్కుకి దొండపండులా ఉండకూడదు కదా సిస్టరు. వచ్చిన వాడిని గ్రిప్లో పెట్టుకోవడమే కాదు, నచ్చకపోతే బయటికి పంపించేయడం కూడా నాకు పెద్ద కష్టమేం కాదు. పెంచిన తండ్రి 50 లక్షల కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు. నిన్ను తీసుకుని రమ్మన్నారు. సూట్ కేసు పట్టుకుని బయలుదేరు. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరు. ముసలోడు ముసల్ది 50 లక్షలు చూడగానే గుండె ఆగిపోయేలా ఉన్నారు. 50 రూపాయలకు కూడా కక్కుర్తి పడేలా ఉన్నారు. ఇందక్కడి నుంచి నేను ఏదేదో ఊహించుకున్నాను, చివరికి ఇలా జరిగిందేంటి? నువ్వు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు మనం బయలుదేరదాం పదా. చూడగానే షాక్ అవుతావు. నువ్వు ఆగుతావా? కొంచెం ధైర్యం తెచ్చుకోమంటున్నాను అంతే. ఎంత కాదనుకున్నా జీవితాంతం ప్రయాణం చెయ్యాలి కదా. నువ్వు రా నిహారిక. ఇదిగో పద. అసలు పైనుంచి ఎవరు దిగబోతున్నారు? ఇంకా రారండి. అదిగో వచ్చేస్తున్నారు. ఇది మన పిల్ల ఈ ఇంట్లో ఉందేంటి? కొంప తీసి నాకు అక్క చెల్లైతే కాదు కదా.
నువ్వు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మనిషి ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాడు. తలెత్తి పైకి చూడు నిహారిక. మా అన్నయ్యని చూడాలని ఆరాటపడ్డావు కదా, చూడు. ఈ పిల్ల నన్ను చూడాలనుకోవడం ఏంటి? ఇదేమన్నా మా పెళ్లి చూపులా? ఇంత దూరం వచ్చాక ఇంకా తప్పదులే గాని చూడు. మా రెండో మావయ్యని చూడు నిహారిక. పాపం సిగ్గుపడుతున్నట్టుంది. నిహారిక చూడమ్మా. మేము చెప్పినట్టే యాజ్ టీజ్గా ఉన్నాడా? నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యాడా? వీడేంటి మరి పొలాల్లో ఎలుకలు పట్టేవాళ్ళ ఉన్నాడు? మౌనం అంగీకారం. అంతే అంతే. నిహారిక, మీ అత్తయ్య కిట్టుకి అందర్నీ పరిచయం చేసేసింది, నిన్ను తప్ప. వేద, నిహారికని పరిచయం చెయ్యి. కిట్టు, నిహారిక మన ఇంట్లో ఓ ముఖ్యమైన అమ్మాయి. కాసేపటి తర్వాత పరిచయం చేస్తాను. అమ్మా, ముఖ్యమైన అమ్మాయి అంటే ఏ రకంగా? వివరాలన్నీ వివరంగా చెప్తాను. ముందు సూరమ్మని నాగయ్యని ఇంటికి పంపించేద్దాం. నిహారిక, డబ్బులు తీసు. నీ చేతుల మీదుగానే ఇవ్వాలనుకున్నాం కాబట్టి నువ్వే ఒకసారి ఓపెన్ చెయ్యమ్మా. జీవితంలో ఇప్పటి వరకు ఇంత డబ్బు చూడలేదా? కిట్టిగాడు చెప్పినట్టు ఈ డబ్బుతో మా కరువు తీరిపోతుంది. మీరడిగిన ప్రకారం, మేం మాటిచ్చిన ప్రకారం 50 లక్షలు రెడీ చేశాం. మా నిహారిక మీకు ఇస్తుంది, తీసుకోండి నాగయ్య గారు. నిహారిక, ఇచ్చేయమ్మా. లాటరీలో ₹1,00,00,000 తగిలినట్టు ఇద్దరు మొహాలు 2000 నోట్ల కళకళలాడిపోతున్నాయి. తీసుకోండి. ఆగండి. ఇంత డబ్బు మాకెందుకు ఇస్తున్నారు? నిన్న అవని వచ్చినప్పుడు అడిగావంట కదా. నేనా? అవును, నువ్వే అడిగావని మాతో అవని చెప్పింది. ఎందుకు అబద్ధాలు చెప్పావని? నేను అబద్ధం చెప్పడం ఏంటి? మరి నేను అడగడం ఏంటి? ఏనానా, మీరేమైనా అడిగారా? నువ్వే కదరా అడిగావు. కలగన్నావా? అది కాదు కిట్టు. సూరి, నువ్వు ఆగు.